ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారంటే బొమ్మలు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కాకపోతే ఆ బొమ్మలు పిల్లలు ఆడుకోవడమేమో కానీ వాటిని మురికి చేయడం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అలా బాగా ఇట్లా మురికైపోయిన బొమ్మల్ని ఉతికితేనేమో 2-3 రోజుల వరకు ఆరవు. సాయంకాలానికి ఏమో పిల్లలకి బొమ్మలు కావాలి. ఇక ఏం చేస్తాము, చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు వాష్ చేయకపోతేనేమో పిల్లలు ఆడుకోవడానికి చిరాగ్గా ఉంటాయి కదా బొమ్మలు కూడా. సో నాకైతే ఇవ్వండి చూడండి, టాయ్స్ అయితే ఇన్ని ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. కాకపోతే ఇవన్నీ కూడా బాగా డస్ట్ పట్టేస్తున్నాయి అనమాట. ఇలాగే పిల్లలు ఆడుకుంటే వాటి వల్ల మళ్ళీ పిల్లలకి లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ కదా. అందుకని బొమ్మల పాలంగా ఉతకకుండా బొమ్మలకి వెనక జిప్ ఎలాగో ఇస్తాడు కాబట్టి ఆ కాటన్ కూడా తీసేసి దాంట్లో ఇలా ప్లాస్టిక్కే ఇస్తాడు కదండి. సో ఇదంతా తీసేసి కొంచెంసేపు ఎండకి కనుక అలా మనం పెట్టేస్తామనుకోండి చక్కగా ఆరుతుంది అనమాట. అట్లాగే మనము ఇవి కూడా త్వరగా వాష్ అయిపోతాయి, నీట్గా ఆరిపోతాయి కూడా, తొందరగా ఆరిపోతాయి కదా. మళ్ళీ పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేపాటికి వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళ బొమ్మలు వాళ్ళకి రెడీగా ఉంటాయి అన్నమాట. సో వెనక ఇలా జిప్ ఉంటుంది కాబట్టి నీట్గా. ఇక వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే టాయ్స్ కేర్ది ఉంటుంది కాబట్టి ఆ టాయ్స్ ఆప్షన్లో పెట్టేసుకొని చక్కగా ఉతికేసుకోవచ్చు బొమ్మల పాలంగా వేసైనా. కాకపోతే ఇక మనకి మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. బొమ్మల పాలంగా ఉతికితే ఆరవని అదొక ఇబ్బంది కదా. సో అలాంటప్పుడు ఇలా కాటన్ అంతా అదే అందులో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేసి చక్కగా ఆరబెట్టేసుకొని ఎండకి ఇలా కనుక మనం వాష్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మన పిల్లల్ని కొంచెం సేఫ్గా ఉంచినట్టేనండి. ఇలా అయితే నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.